హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని ప్రపంచమంతా కూడా కొన్ని ప్రికాషనరీ మెజర్ చెప్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అన్నీ కూడా ప్రజలందరినీ కూడా కోవిడ్-19 మహమ్మారి బారిన పడకుండా కొన్ని రక్షణ చర్యలను తీసుకోండి అని చెప్తుంది. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన ఒక పనిని చెప్పింది. అదేంటంటే శుభ్రత. ప్రతి ఒక్కరు కూడా 20 సెకండ్స్ 20 సెకండ్ల పాటు వారి చేతిని పరిశుభ్రంగా కడుక్కోవాలి. సోప్తో కానివ్వండి, వాట్ ఎవర్ ద క్లీనర్ మేబీ, ఏదైనా ఒక క్లీనింగ్ ఏజెంట్తో 20 సెకండ్ల పాటు చేతులను కడుక్కోమని చెప్పింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నీటికి సంబంధించి అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు నీటికి సంబంధించి మరి కడుక్కోమని ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రపంచమంతా చెప్తుంది. మరి నీటి లభ్యత ఏ రకంగా ఉంది? మరి ఇలా అది కూడా భారతదేశంలో వేసవికాలంలో ప్రతి ఒక్కరు కూడా నీటి సమస్యను ఎదుర్కొంటారు. చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. అపార్ట్మెంట్లలో, బయట కానివ్వండి, అగ్రికల్చర్ పరంగా కానివ్వండి, పరిశ్రమల పరంగా కానివ్వండి, నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది ఎండాకాలంలో. అలాంటి పరిస్థితుల్లోనే ఒక శాపంలా ఈరోజు కోవిడ్-19 అనేది ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా శుభ్రపరచుకోవాలి. అటు నీటి లభ్యతే చాలా సమస్యగా ఉన్న ఈ పరిస్థితిలో మరి ఈ పరిశుభ్రత విషయంలో ఎలా ఉంటుంది, నీటికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అసలు నీటికి సంబంధించి రాజ్యాంగంలోని ఎలాంటి నిబంధనలు చెప్తున్నాయి, పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ ఏ రకంగా ఉందో అవన్నీ తెలుసుకుందాం. ఇప్పటి వరకు కనుక మీరు ఒకవేళ వ్యోమా డైలీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్, న్యూస్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అండ్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం నీటికి సంబంధించి ప్రస్తుతం రాజ్యాంగం కానివ్వండి ఏం చెప్తున్నాయో చెప్తాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ వెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇటీవల కాలంలో అంటే ఇదేంటంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వీరేం చెప్పారంటే ప్రస్తుతం కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రతి ఒక్కరికి కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ క్లీనింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి మరియు అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఆర్డర్ చేయడం జరిగింది. ఏ ఒక్క గ్రామంలో కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ లేని ఒక పరిస్థితి తీసుకురాకూడదు. అన్ని గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు కూడా నీటి లభ్యత ఉండేలా చూసుకోండి అని చెప్పేసి ఒక గైడ్ లైన్ పాస్ చేసింది. దాంతోపాటు ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ని కూడా ప్రొవైడ్ చేయమంది. ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ అంటే ఏంటంటే మనం నీటి యొక్క శుభ్రత, వాటర్ ఏ రకంగా ఉంది, పరిశుభ్రంగా ఉందా, పొల్యూటెడ్గా ఉందా అని చెప్పేసి కొలవడానికి ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ని ప్రతి గ్రామానికి కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నీటికి సంబంధించి ఏం చెప్తుంది అండ్ రాజ్యాంగంలోని ఒక నిబంధన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 21st ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే జీవించే హక్కు గురించి చెప్తుంది. ఒక వ్యక్తి జీవించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఎలాంటి ఆటంకం కూడా ఏ వ్యక్తికి కూడా భారతదేశంలోని పౌరుడికి జరగకూడదు. వ్యక్తి హుందాగా జీవించే పరిస్థితులు తీసుకురావాలి. ఆ హుందాగా బతకాలి అన్న దానికి వ్యక్తికి ఉండే సౌకర్యాలన్నీ కూడా ఉండాలి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్, సేఫ్ డ్రింకింగ్, ప్రొవైడింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా పరిశుభ్రమైన తాగునీటిని కల్పించాలి అని రాజ్యాంగంలో డైరెక్ట్గా ఉండదు, ఇది ఇండైరెక్ట్గా జీవించే హక్కులో వస్తుంది. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. సో ఆ రకంగా రాజ్యాంగంలోని ఇంకొక నిబంధన కూడా ఉంటుంది. ఆర్టికల్ 262 ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్స్ గురించి చెప్తుంది. ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ గురించి చెప్తుంది. ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ ఆర్టికల్ 262. ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ అంటే ఏం చెప్తుంది అంటే నదులపైన కేంద్ర ప్రభుత్వము కొన్ని ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇండియాలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఇండియాలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా నదుల విషయానికి వస్తే ఈరోజు నది అనేది ఒక రాష్ట్రంలోనే పుట్టి ఒక రాష్ట్రంలోనే ఎండ్ అయ్యే రివర్స్ చాలా తక్కువ.
చాలా వరకు నదులు ఏమవుతాయంటే ఒక రాష్ట్రంలో పుడతాయి, 2-3 రాష్ట్రాల గుండా పోయి సముద్రంలో కలుస్తాయి. అలా ఈ నీటి విషయానికి వస్తే రాష్ట్రాల మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి. రాష్ట్రాల మధ్యలో అత్యధికంగా గొడవలు ఏ విషయాన్ని జరుగుతాయి, వివాదాలు ఏ విషయాన్ని జరుగుతాయి అంటే నీటి విషయంలో. ఒక నది ఒక రాష్ట్రంలో పుట్టి ఇంకో రాష్ట్రం గుండా పోయి వేరే రాష్ట్రం నుండి బంగాళాఖాతంలో కానీ సముద్రం, అలా ఈ నది పారిన రాష్ట్రాలలో ఈ నది విషయంలో గొడవలు ఉంటాయి. ఈ నది విషయంలో ఆ నీటి పంపకాలు ఎంత ఉండాలి, ఏ రాష్ట్రానికి ఎంతెంత నీటి పంపకాలు ఉండాలి, క్యాచ్మెంట్ ఏరియా డిపెండెంట్గా ఒక్కొక్క రాష్ట్రానికి ఆ నదిలో వాటా అనేది కల్పిస్తుంది. అది ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్స్ అనేది కల్పిస్తుంది. అలా ఈ నదుల విషయంలో రాష్ట్రాల మధ్యలో వివాదాలను పరిష్కరించడానికి ఒక చట్టం వచ్చింది. ఆ చట్టమే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే నీటికి సంబంధించిన కొన్ని చట్టాలు, ఒక వ్యక్తికి సగటున ఎన్ని నీరు అవైలబుల్ ఉన్నాయి, అసలు నీరు ఎందుకు తగ్గిపోతుంది, నీటి యొక్క లభ్యత పెంచడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్ ఎస్ఏకి పనిచేస్తుంది, కరెంట్ అఫైర్స్లో పనిచేస్తుంది, ప్రిలిమ్స్కి పనిచేస్తుంది, సోషల్ ఇష్యూగా పనిచేస్తుంది, ప్రతి ఒక్కదానికి కూడా పనిచేస్తుంది. అలా అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కార చట్టం 1956లో వచ్చింది. అది ఆర్టికల్ 262 ఆధారంగా పార్లమెంట్ తీసుకొచ్చింది. అలా నీటికి సంబంధించి ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ మనం రెగ్యులర్గా వింటాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని, బచావత్ ట్రిబ్యునల్ అని అలా వింటానే ఉంటాం. ఆ ట్రిబ్యునల్స్ అన్ని ఏ చట్టం ప్రకారం ఏర్పడుతున్నాయి అంటే 1956 చట్టం ఆర్టికల్ 262 పరంగా ఏర్పడుతున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే భారతదేశంలో ఉన్న ఒక సగటు పౌరునికి నీటి లభ్యత ఎంత ఉంది, నీటి లభ్యతను ఎలా కొలుస్తారంటే క్యూబిక్ మీటర్స్లో కొలుస్తారు. అకార్డింగ్ టు 2001 సెన్సస్ 2001 లెక్కల ప్రకారము భారతదేశంలోని ఒక సగటు పౌరునికి 1840 యాన్యువల్ యావరేజ్ పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ అంటారు. వార్షిక సరాసరి ఒక వ్యక్తికి ఎన్ని నీరు అవైలబుల్ ఉన్నాయి 2001 లెక్కల ప్రకారం అంటే 1840 క్యూబిక్ మీటర్స్ ఉన్నాయి. ప్రస్తుతం 2011 సెన్సస్ ప్రకారం ఇది కాస్త 1545 క్యూబిక్ మీటర్స్ కి తగ్గిపోయింది. అంటే వాటర్ అవైలబిలిటీ భారతదేశంలోని సగటు పౌరునికి పెరుగుతుందా తగ్గుతుందా అంటారు ఎకనామీ బిట్టే కావచ్చు. అలా వాటర్ అవైలబిలిటీ తగ్గుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, దానికి తగ్గట్లుగా వాటర్కి సంబంధించి ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవట్లేరు. ఎలా గ్రౌండ్ వాటర్ని పెంచాలి అవన్నీ కూడా ప్రికాషనరీ మెజర్స్ తగ్గిపోతున్నాయి. అలా పర్ క్యాపిటా అవైలబిలిటీ అకార్డింగ్ టు 2011. ఇది ప్రెడిక్షన్స్. ఇక ఫ్యూచర్లో ఏ రకంగా ఉండబోతుంది అంటే 2025 సంవత్సరం వచ్చేసరికి పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ యావరేజ్గా 1341 క్యూబిక్ మీటర్స్ అంటే తగ్గిపోతుంది. అబ్జర్వ్ చేయండి. ఇది కాస్త 2050కి వచ్చేసరికి 1140 క్యూబిక్ మీటర్స్కి వస్తుంది. అంటే చూడండి నీటి విషయంలో ఎంత దారుణంగా పడిపోతుంది పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ అనేది చూడండి. అందులోనూ ప్రస్తుతం ఎండాకాలం ఏదైతే ఉంటుందో వేసవి కాలంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలు కూడా నీటి అవైలబిలిటీ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అలా వాటర్ గ్రేడియంట్ రిపోర్ట్ అంటారు. వాటర్ గ్రేడియంట్ ఏజెంట్ రిపోర్ట్ ప్రకారంగా ప్రపంచంలోని 10 దేశాలు చిట్ట చివరి వాటర్ అవైలబిలిటీ విషయంలో 10 దేశాల్లో ఇండియా ఉంది. అంటే వాటర్ అవైలబిలిటీ స్కేర్స్ పరిస్థితిలో ఉంది. దాదాపు 16.2 కోట్ల మందికి ఇప్పటికి కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది తగిన మోతాదులో అవైలబిలిటీ లేకుండా ఉంది అని చెప్పేసి కొన్ని రిపోర్ట్ చెప్తున్నాయి. కానీ ఇలాంటిది కొంతమందికేమో తాగే పరిస్థితుల్లో నీరే లేవు. అలాంటి వారికి ఇప్పుడు దృష్టిలో ఉంచుకొని మరి కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని చేతులు కడగడం 20 సెకండ్స్ పాటు చేతులు కడగడం అంటే ఎంత వాటర్ పోతున్నాయో అర్థం చేసుకోండి. అలా అని చెప్పేసి కడుక్కోవడం తప్పు అనట్లేదు. బట్ వాటర్ లెవెల్ ఏ రకంగా పెంచవచ్చు, ఇలాంటి ఈ పరిస్థితి మరి భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తే వాటరే లేని పరిస్థితి, వాటర్కే డిమాండ్ వచ్చే పరిస్థితి వస్తే ఎలా? ఇటీవల కాలంలో మహారాష్ట్ర చూసుంటారు మీరు, వాటర్ ఏటీఎంస్ అవైలబిలిటీ వచ్చాయి.
లీటర్కి 0.25 పైసా, అంటే 25 పైసల రూపాయలు లీటర్కి ఇస్తుంది. వాటర్ ఏటీఎంస్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నీటిని కొనే పరిస్థితి వచ్చింది. అలా నీటిని దృష్టిలో ఉంచుకొని ఇదంతా మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకు వాటర్ అనేది అవైలబిలిటీ తగ్గుతోంది, వాటర్ ఎక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే ఇంక్రీజ్డ్ పాపులేషన్ పెరుగుతోంది. సెకండ్, గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేవి తగ్గిపోతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రౌండ్ వాటర్ లెవెల్ అంటే ఏంటంటే భూగర్భ నిల్వలు, భూగర్భంలో ఉండే నీరు ఏవైతే ఉంటాయో గ్రౌండ్ వాటర్, ఆ లెవెల్ అనేది పడిపోతుంది, టోటల్గా పడిపోతూ వస్తుంది. భూగర్భంలో ఉండే నీటి శాతం తగ్గుతోంది. అండ్ ఇంక్రీజ్డ్ యూజ్ అగ్రికల్చర్, భారతదేశంలో వ్యవసాయ రంగానికి పరిశ్రమలకి అత్యధికంగా నీటిని వాడతారు. మరి అలాంటి నీటి వాడడం పెరుగుతోంది. మరియు దాంతోపాటు పొల్యూషన్, నీటి కాలుష్యం పెరుగుతోంది. ఇటీవల మీరు కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత యమునా రివర్కి సంబంధించి ఒక వార్త మనకు వస్తుంది. వాస్తవానికి లాక్డౌన్ పీరియడ్ అనేది చాలా అద్భుతం, కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, సామాన్య మానవునికి బయటికి వెళ్ళలేక బోర్గా ఫీల్ అవడం ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఎర్త్ రీసైక్లింగ్ అంటారు, ఎర్త్ అండర్ మెయింటెనెన్స్ అని కూడా అనొచ్చు మనం. ఎందుకంటే పొల్యూషన్ లెవెల్స్ అన్ని పడిపోయి, ఇటీవల కాలంలో ఢిల్లీలో కూడా అన్ని పొల్యూషన్స్ పడిపోయాయి. మీరు వార్తల్లో నిలిచిన ఒక అంశం చూడొచ్చు, జలంధర్ పంజాబ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతము, ఆ ప్రాంతంలో దాదాపు 213 కిలోమీటర్ల దూరము హిమాలయ పర్వతాల రేంజెస్లోని దౌలధార్ ఉంటుంది. ఆ దౌలధార్ కూడా స్పష్టంగా, అంటే జలంధర్ ప్రాంతం నుండి, పంజాబ్లోని జలంధర్ ప్రాంతం నుండి 213 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయాస్ కనబడుతున్నాయి. ఎందుకు కనబడుతున్నాయి? టోటల్ పొల్యూషన్ లెవెల్స్ అన్నా పడిపోయినాయి. ఆటోమేటిక్గా ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది, అట్మాస్ఫియర్లో ట్రాన్స్పరెన్సీ పెరిగిపోయింది, అసలు పొల్యూషనే లేదు, ఎలాంటి వాయువులు లేవు, దుష్ప్రభావాలు లేవు, ఏవీ లేవు, కాబట్టి ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది. అలా ఎర్త్ అండర్ మెయింటెనెన్స్. ఇలాంటి పరిస్థితుల్లో యమునా నది కూడా చూడండి, ఒక వార్త వచ్చింది. యమునా నది, ఆగ్రా మనం ఏదైతే ఉంటుందో తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉందంటే యమునా నది. ఆ యమునా నది మొత్తం కూడా ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్ కాబట్టి ఇప్పటి వరకు మొత్తం కూడా మన హైదరాబాద్లో మూసి ఎలాగానో యమున కూడా అలాగే ఉండేది. ఇప్పుడేం జరిగింది, యమునా నదిలో కూడా స్వచ్ఛమైన నీటిని మనం చూడగలుగుతున్నాం. బట్ ఈ నీరు ఎందుకు పొల్యూషన్ అవుతుంది అంటే మన కార్యకలాపాల వల్లే. ముఖ్యంగా పరిశ్రమల్లోని వేస్ట్ ఎఫ్లుయెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నారు నీళ్ళలోకి, నదుల్లోకి. అదొక రీజన్. అండ్ ఇంకొకటి, మన భారతదేశం విషయానికి వస్తే ప్రకృతి సంబంధ సమస్యలు కూడా కారణమవుతాయి. ప్రకృతి సమస్యలు కలిసి అంటే మనకు వర్షాకాలంలో ఒక సంవత్సరం ఎక్కువగా పడతాయి, ఎక్కువ వర్షం పడుతుంది, వర్షపాతం నమోదవుతుంది. ఒక సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎందుకు అంటే ప్రకృతి అనేది ఏదైతే ఉంటుందో ఎవ్రీ టైం ఒకేలా ఉండదు. క్లైమేట్ చేంజ్ అనేది ఇటీవల లేటెస్ట్గా మనం వింటున్నాం. అండ్ మీరు వినే ఉంటారు జాగ్రఫికల్గా ఒక టర్మ్ ఎల్నినో, లానినా అని. ఎల్నినో మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఎల్నినో ప్రభావం, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది అని కనుక పేపర్లో చూస్తే ఆ సంవత్సరంలో భారతదేశంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనకి కొన్ని ఎగ్జామ్స్ అడుగుతారు, చాలా టఫ్ క్వశ్చన్. ఎల్నినో అంటే ఏంటని అడగట్లేదు. ఎల్నినో అంటే ఏంటి? రైజ్ ఇన్ ద పసిఫిక్ ఓషనిక్ టెంపరేచర్ విచ్ లీడ్స్ టు ద డిక్రీజ్డ్ రెయిన్ ఇన్ ఇండియా ఆర్ ఏషియా అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉపరితల టెంపరేచర్ పెరిగిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా ప్రెషర్ గ్రేడియంట్ అనేది తక్కువ వస్తుంది. ప్రెషర్ గ్రేడియంట్ అంటే వర్షపాతం అనేది హై ప్రెషర్ టు లో ప్రెషర్ అనేది పోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా అక్కడికి ఉన్న వాటర్ అంతా కూడా అట్మాస్ఫియర్కి సర్క్యులేషన్ అయ్యే వరకు మిగతా ప్రాంతాలు డ్రైగా మారిపోతాయి. అది చాలా పెద్ద కాన్సెప్ట్, జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పాను. ఎల్నినో కాన్సెప్ట్ కూడా భారతదేశంలో ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. ఇలాంటి కారణాలు కొన్ని ఉన్నాయి. మరి దాంతోపాటు ఇటీవల మరి ఇవన్నీ సమస్యలు, వీటన్నిటికీ మరి మానేయాలి అని చెప్పట్లేదు. ఇవన్నీ కంటిన్యూ అయినా కూడా మరి పర్ క్యాపిటల్ వాటర్ అవైలబిలిటీ కానీ భారతదేశంలో త్రాగునీటిని పెంచడానికి ఎలాంటి చర్యలు చేస్తే బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరు కూడా సోక్ పిట్స్ అంటే ఇంకుడు గుంతలు అంటారు. ఎంతవరకైతే వాటర్ అవైలబుల్ ఉంటుందో అంతే యూజ్ చేయాలి అని, వాటర్ పరంగా ప్రికాషనరీ మెజర్ తీసుకోవాలని, వాటర్ని పొల్యూట్ చేయకూడదని అలాంటివి తీసుకోవాలి. కొన్ని ఇప్పుడు మలేషియా లాంటి ఎయిర్పోర్ట్స్, సింగపూర్ లాంటి ప్రాంతాల్లో ఏం చేస్తారంటే రీసైకిల్డ్ వాటర్ వాడతారు ఎయిర్పోర్ట్స్లో.
ఆల్రెడీ వాడిన వాటర్ని రీసైకిల్ చేస్తారు. ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు కోవిడ్-19 లాంటి పరిస్థితులు భవిష్యత్తు చెప్పలేం. ఇలాంటి పరిస్థితి వస్తున్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కలగలేదు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చి నీటి అవైలబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు అటు నీరే లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, అటు ఆ మహమ్మారి లాంటి ప్రాణాంతక వ్యాధులు, ఇటు చూస్తే శుభ్రత లేని పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి ఇప్పటి నుండే ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని ఒక చిన్న అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. అలా ఇంకుడు గుంతలు కానివ్వండి, మరి పొల్యూషన్ డైరెక్ట్గా ఇండస్ట్రీస్ నుండి ఎఫిలియన్స్ డైరెక్ట్గా రిలీజ్ చేయకూడదు అని చెప్పేసి అలా నీటికి సంబంధించి చాలా చట్టాలు కూడా ఉన్నాయి. చట్టాలు చాలా ఉన్నాయి, అమల్లో ఉంటుంది వాటి పని విధానం ఎలా ఉంటుందనేది. ఒక చట్టం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అమలు చేసే వ్యక్తుల చేతుల్లో అది ఉంటుంది. వాటర్ సంబంధించి 2 చట్టాలు ఇంపార్టెంట్. అదేంటంటే జల కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం 1974 మోస్ట్ ఇంపార్టెంట్. జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం అని ఇందులో చెప్పాను. నీరంతా పొల్యూట్ అవుతోంది, పరిశ్రమలు డైరెక్ట్గా చేస్తున్నాయి, ఏ రకంగా వాటిని అడుగొట్టాలని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు నీటికి సంబంధించి ఇంకో చట్టం ఉంటుంది, వాటర్ సెస్ యాక్ట్. 1977 జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం, వాటర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్, వాటర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ 1974. మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ చూసుకోండి. ఏదైనా చట్టం చదివేటప్పుడు పక్కన ఉండే ఇయర్స్తో పాటు చదవాలి, అలా అయితేనే అర్థవంతం అవుతుంది, లేకపోతే అర్ధరహితం అవుతుంది. వాటర్ సెస్ యాక్ట్. సెస్ అంటే మన అందరికీ తెలుసు, సెస్ ఏంటి, లెవీ ఏంటి, ట్యాక్స్ ఏంటి, ఇవన్నీ డిఫరెంట్ టర్మినాలజీ ఎకానమీలో, అవన్నీ చూసుకోండి. వాటి డిఫరెన్స్ ఏంటని చాలాసార్లు అడుగుతాడు. సెస్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఒకవేళ ఏదైనా సెస్ చేసింది అనుకోండి, ఎడ్యుకేషన్ సెస్ అనేది అనుకోండి, దానిపైన ప్రభుత్వాలు వ్యక్తుల నుండి కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్ అనేది అనుకోండి. ఎడ్యుకేషన్ సెస్ అంటే ఏంటి, ఎంతో కొంత శాతం ప్రజల నుండి వసూలు చేసిన అమౌంట్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కోసమే వాడతారు. ఎగ్జాంపుల్ సాక్షర భారత్ అని, ప్రతి ఒక్కరికి అందరికీ విద్య అని, ఎడ్యుకేషన్ పేరు మీద సెస్ వసూలు చేస్తే ఆ వచ్చిన సెస్ అంతా కూడా, వసూలు చేసిన సెస్ మొత్తం కూడా ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం వాడతారు. ఇప్పుడు వాటర్ సెస్ అంటే ఏంది, పౌరుల నుండి వసూలు చేసిన సెస్ ఏదైతే ఉంటుందో వాటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కోసమే వాడతారు. అలా వాటర్ సెస్ యాక్ట్ 1977లో వచ్చింది. ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే ప్రస్తుతం పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని గ్రామాలు నీరు లేక ఇబ్బంది పడిపోతున్నాయి ఇప్పటికీ కూడా. అందులోని వేసవి కాలం రాబోతోంది, మే నెలలో ఎంత దారుణంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఎప్పటికీ కూడా వాటర్ ఒక రెమెడీగా ఉండాలి. మీకు రాలేగావ్ సిద్ధి మోస్ట్ ఇంపార్టెంట్. అన్నా హజారే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఏంటి, ఏ రకంగా చేశాడు, మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంటుంది. రాలేగావ్ సిద్ధి అనేది బెస్ట్ నమూనా. అన్నా హజారే ఇస్ ద పర్సన్ రిలేటెడ్ టు రాలేగావ్ సిద్ధి, ఏం చేశాడు, అలాంటి కేస్ స్టడీస్ చూసుకుంటూ ప్రభుత్వాలన్నీ కూడా వాటర్ విషయంలో ఇప్పటి నుండే ముందు జాగ్రత్తగా చేయాలి. ఒక పదం మోస్ట్ ఇంపార్టెంట్, అది ఏంటంటే రానున్న యుద్ధాలు దేశానికి ప్రత్యక్షంగా ఉండవు. రానున్న యుద్ధాలు నీటి విషయంలో రావచ్చు, నీటి కోసం యుద్ధాలు జరగవచ్చు, లేదా బయో వెపన్స్, బయో వార్స్ జరగవచ్చు. సో ఆ రకంగా నీటికి సంబంధించి కొన్ని చట్టాలు అవి ఏ రకంగా ఉన్నాయి, ఎంత నీటి అవైలబిలిటీ ఉంది, అదంతా కూడా మీకు చెప్పడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఇంకేమైనా వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే చూసుకోండి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ అకార్డింగ్ టు జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చేశాం ఇది. థ్యాంక్ యూ.